అని బుద్ధి కలగటమే దుర్వాసుల యొక్క ఆశీస్సులు. అంటే ఇక్కడ దుర్వాసులు వారు ఏం చెప్తున్నారంటే, మీరు ఆర్యాదిస్తే ఇప్పుడు నేర్చుకోవాలి అంటే అన్ని ఆటంకాలే వస్తూ ఉంటాయి. అదేంటమ్మా మరి మేము ఎప్పుడు నేర్చుకోవాలి అంటే, ఈ జన్మలో కలిగిన బుద్ధికి మనస్కరించదనమాట. రావాలి ఎన్నో నేర్చుకుంటున్నాం కదండి ఇదేముందిలే అని అనిపిస్తుందంట. మొట్టమొదట దుర్వాసులు వారు అదే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, శ్రీ విద్యా ఉపాసకులంట చేసి చేసి జన్మని చాలించి మళ్ళీ ఈ జన్మకు వచ్చినప్పుడు శ్రీచక్రం గురించే వాళ్ళకి ఏదో తెలిసినట్టుగా చెప్తుంటే ఆ దారికి వెళ్ళి వచ్చినట్లుగా వాళ్ళకి అనుభూతి కలుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. మహామంత్రానికి 12 మంది గురువులు ఉన్నారమ్మా. ఈ ఈ దేనికి శ్రీ విద్యా మహామంత్రానికి శ్రీ విద్యా మహా ఉపాసకులు కేవలం 12 మందినమ్మా. కొన్ని వేల లక్షల కోట్ల మంది ఉంటే ఎప్పటి నుంచి భూమి పుట్టిన దగ్గర నుంచి అంటే సృష్టి దగ్గర నుంచి ఆమెకి పూర్తిగా అంకితం అయిపోయిన 12 మంది గురువులు ఉన్నారు. మన విద్య చంద్ర విద్య అని చెప్తుంటారు. ఈ మను విద్య చంద్ర విద్య, ఖడ్గమాలలో లోపాముద్ర విద్య, హాది విద్య అని కూడా, ఖాది విద్య, సాది విద్య అని అంటారు. సుబ్రహ్మణ్య విద్య మను విద్య. దీనిలో కుబేర విద్య, శివ విద్య అనేది కూడా ఈ ఛందస్సులో అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటాయమ్మా. అనేక విద్యలు కనబడుతూ ఉంటాయి ఇందులో. ఈ ఆర్యాదిస్తులో ఎన్ని ఛందస్సులో చెప్పారు చూడండి. 12 ఛందస్సులు, 12 గురువులు ఏమని చెప్పారు? మను విద్య, చంద్ర విద్య, ఇంకా ఖడ్గమాల, లోపాముద్ర విద్య, హాది విద్య, ఖాది విద్య, సాది విద్య, సుబ్రహ్మణ్య విద్య, ఇవన్నీ మను విద్య చెప్పాను కదా. ఫస్ట్ మను విద్య చెప్పుకున్న తర్వాత కుబేర విద్య కూడా ఉందంట అమ్మ. దీంట్లో కుబేర విద్య ఉంది, శివ విద్య కూడా ఉంది అని చెప్తున్నారమ్మా. ఇన్ని విద్యలు కలిపితే 12 మంది విద్యలు, 12 విద్యలు ఈ ఆర్యాద్విశతిలో ఉన్నాయి అని చెప్తున్నారమ్మా. ఈ ఈ యొక్క బీజమంత్రము దేవతల యొక్క సమూహము. దుర్వాసులు వారు అంత విశిష్టమైన స్థానాన్ని ఇప్పుడు మనకి అందించబోతున్నారు. మొట్టమొదట గణపతిని మనకి పరిచయం చేశారు. తర్వాత అమ్మలని పరిచయం చేశారు. ఏ అమ్మల్ని? 188 అమ్మల్ని మనకి పరిచయం చేశారు. ఎవరు ఎక్కడున్నారంటే ఖడ్గమాలలో ఉన్నారు అని. మూక పంచశతికి దుర్వాస మహామునికి సంబంధం ఉందమ్మా. మూక పంచశతిలో మూక కవిగా ఎవరు వచ్చారయ్యా అంటే సాక్షాత్తు అమ్మ చెప్తుంది, మూక కవిని పంపించాను అని చెప్తుంది అక్కడ. కాబట్టే నేను గుళ్ళోకి వస్తూ ఉంటే ఆ స్పర్శ, ఆ వాసన, ఆ సుగంధంతో మూక కవి నన్ను పట్టేశాడు. కానీ తాను దుర్వాసుడని తనకి తెలియదు కదా. నేను దుర్వాసుల వారిని ఈ మానవ జన్మని ఎత్తి అంతా మైపేర్పించి మానవుడికి ఏమి గుర్తు లేకుండా ఎలాగైతే ఉంటాడో ప్రతి జన్మలో కూడా పుట్టిన దగ్గర నుంచి అలాగా మూగ కవిని నేను పుట్టించా. సమయం వచ్చాను. ఎమ్మటే నా యొక్క మా నోట్లో ఉన్న ఏంటది పిడచ, ఏం పిడచ? తాంబూల పిడచ, ప్రసాదము. ఎంతో మంది వద్దు అన్నారు. ఎందుకంటే వాళ్ళకి అనుగ్రహం లేదు. వాళ్ళకి అంత దుర్వాస మహాముని వారిని ఈ శ్రీ విద్యా ఉపాసకులు అక్కడ లేరు. ఉన్నది ఎవరు? మూక కవి ఒక్కడు. ఆయన ఎవరు? దుర్వాసులు వారు. ఎప్పుడు వచ్చాడు? ఈ మానవ జన్మనెత్తి వచ్చారు. అందుకని ఎమ్మటి లటకం తీసుకొని అమ్మ నడిచి వస్తూ ఉంటేనే ఆమె చెంగు తగిలే కనిపెట్టేశాడు మూక కవి, అమ్మే వచ్చింది అని. అందుకనే ఆమె ఎవరో తెలియదు, ఆ ముసలమ్మ ఎవరో తెలియదు, కర్ర పట్టుకొని వచ్చి నోట్లో నుంచి నవిలింది తీసుకొచ్చిస్తే ఎవడన్నా తింటాడా చెప్పండి అమ్మా. కానీ మూక కవి గారు నాకియమ్మా అని చూసి నోరు తెరిచి ఆ చేతిని నోట్లో పెట్టేసుకున్నాడు. ఏమొచ్చినప్పుడు ఎమ్మటే వాక్ వచ్చేసింది. వాక్ వచ్చేసి 500 శ్లోకాలని శుభ్రంగా చదివేసేసి అమ్మకు అర్పించేశాడు. నీకేం కావాలరా అంటే నా నోరు తీసేసేయమన్నాడు. అదేంటమ్మా నా వాక్కు తీసేయమంటావు ఏంట్రా? ఇప్పటి వరకు నేను వాక్కు కోసం అడగల, నేను స్తుతించడానికి. నువ్వు గనక నాకు ఈ వాక్కుని ఉంచేసావు అని అంటే ఎంత కోపం లేకపోయినా బిడ్డని చూస్తుంటే కోపం వస్తుంది. కనీసం ఒరే మంచి నీళ్ళు ఇవ్వరా అనైనా అడగాల్సి వస్తుంది. నాకు అది కూడా వద్దు. నేను దానికోసం అల్పమైన మాటల కోసం అని నా వాక్కును నేను
వేస్ట్ చేసుకోను, కాబట్టి నా గొంతు తీసేసి అన్నాడు. అమ్మ కోసం పుట్టాడు, ఆర్యాగ్ని స్థితిని మూక పంచస్థితిని మనకి ఇప్పించేశాడు. ఆయన చరితార్థం పొందాడు, మళ్ళీ మూగవాడిగా మారిపోయాడు. మరి ఇప్పుడు అమ్మ సృష్టించింది కాకపోతే ఎట్లా వచ్చింది మరి అతనికి? అమ్మే పంపించింది. అంటే దీనికి అర్థం ఏంటి? జనులను ఉద్ధరించటానికి అమ్మ భాగవతోత్తములని తానుగా భూమి మీదకి పంపించి తన పని అయిపోగానే మళ్ళీ ఎటువంటి కర్మలు అంటకుండా తన దగ్గరికి తీసుకెళ్ళిపోద్ది, అంతే. ఏది కారణమో తెలీదు. అప్పుడు ఏమనుకుంటారు, అయ్యో ఏందమ్మా వీళ్ళు ఇంత మంచోళ్లే, ఇన్ని శ్లోకాలే, ఇన్ని మంత్రాలే, ఇన్ని చేశారే, దేవుడికి వీళ్ళకి ఏంటి ఇంటి కర్మ అంటారు. అది కర్మ కాదు, భగవంతుడు భూమి మీదకు పంపించి తాను పని తను చేసుకొని మళ్ళీ తన దగ్గరికి తీసుకెళ్లిపోయే క్రియ ఇది. ఎటువంటి కర్మలు అంటకుండా ఉండటానికి అమ్మ ఇలా చేస్తుంది. ఇంకా ఇంకా ఏం చెప్తారు సార్, మూక పంచశతికి దుర్వాసుల వారికి ఉన్న అనుబంధం తెలిసింది కదా, ఇప్పుడు మీకు తెలిసింది కదా. ఇంకా ఇంకా రహస్యం ఏమిటి అని అంటే, దుర్వాస మహాముని మూక కవిగా పుట్టినా అక్కడ కామాక్షి విలాసము అనే గ్రంథంలో కూడా చెప్పబడిందమ్మా. మూక కవి గారు ఎవరు? సాక్షాత్తు దుర్వాసుల వారే అని ఎక్కడ చెప్పబడ్డది? మీకు మనకు అన్ని ప్రమాణాలు కావాలమ్మా. మనకి ప్రమాణాలు ఉంటేనే నమ్ముతారు, లేకపోతే నోటికి వచ్చింది చెప్పింది అనుకుంటారు. కామాక్షి విలాసము అనే ఒక చరిత్ర ఉంది, దానిలో చెప్పబడింది. కాంచీపురంలో అమ్మవారు వేంచేసి ఉండగానే నిజమైన ఆరాధన అక్కడ సాగాలి అని దేవతలందరూ కూడా సంకల్పించారు. నన్ను ఆరాధించాలి అంటే ఎవరు రావాలి? అమ్మ శక్తి తగ్గవాడు రావాలి. ఊరికి అని ఊరికి 4 మంత్రాలు చదువుకో వాళ్ళు అసలు పనికే రారు. అమ్మతో ధీటిగా ఉన్నోళ్ళు కావాలి. మరి ధీటిగా ఉండాలి ఎవరు? అమ్మ ధీటి ఎవరు? శివుడు తప్ప ఇంకెవరినున్నారా? అసలు ఎవరికైనా సాధ్యమవుతుందా? అమ్మని స్తుతించాలన్నా భరించాలన్నా అమ్మకి అయ్యే కరెక్ట్.